మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. 17వ తారీఖు శుక్రవారంతో కూడి వస్తున్నటువంటి అమావాస్య, చైత్ర అమావాస్య. మనకు పరాభావనామ సంవత్సరం మొదలైనటువంటి తర్వాత మొట్టమొదటి అమావాస్య ఇది. శుక్రవారం రావడము ఎంతో విశేషం. మరి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందాలి. అదేవిధంగా అమావాస్య అంటేనే వాస్తవానికి మనకు అమ్మవారి యొక్క జన్మదినంగా చూసుకోవాలి. దీపావళి అమావాస్య రోజు ఏ విధంగానైతే లక్ష్మీ పూజలు చేసుకుంటామో, మరి అదేవిధంగా ఈ శుక్రవారం అమావాస్య రావడము తప్పకుండా మనకు మన జీవితంలో ఎంతో ఉపయోగకరమైనటువంటి ఫలితాలను తెచ్చిపెడుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముందుగా ఒక నువ్వుల నూనెతో దీపారాధన కావచ్చును, రావి చెట్టు కింద, లేదా మీ ఇంట్లో పడమర దిశలో అయినా కావచ్చును. అదేవిధంగా మనకు నలుపు రంగులో ఉండేటువంటి కుక్కలకు ఆహారాన్ని అందించడము కావచ్చును. పేదలకు వస్త్రదానము, అన్నదానము చేయాల్సినటువంటి సందర్భం కావచ్చును. అదేవిధంగా కొంత బూడిద గుమ్మడికాయ ఈరోజు నాడు ఉదయం 5:30 నుండి 6:30 లోపు ఎవరైతే ఇంటి ముందు కట్టుకుంటారో వారికి విశేషమైనటువంటి లక్ష్మీ యోగం ఏర్పడే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ అమావాస్య రోజు నాడు పితృదేవతలకు సంబంధించి స్మరణ, చనిపోయినటువంటి తండ్రి, తాతయ్య, అమ్మ, అమ్మమ్మ, ఇలా చనిపోయినటువంటి వారు ఎవ్వరున్నా సరే వారిని స్మరించుకొని ఈ అమావాస్య రోజు నాడు తప్పకుండా వారికి ఇష్టమైనటువంటి ఆహారము, అంటే నాన్ వెజ్ కాకుండా సాత్విక ఆహారాన్ని వంట చేయండి, పిండి వంటలను చేయండి, కొంత పాయసము చేసి నివేదన చేయండి. ఇలా నివేదన చేసినటువంటి దాన్ని ఇంట్లో కోడళ్ళు కానివ్వండి, మీరు భుజించే ప్రయత్నం చేయండి. ఈశాన్యం మూలన ఒక 2 దర్భాకర్రలను వేసి దీపారాధన చేయండి మీ ఇంట్లో. అదేవిధంగా ఈ అమావాస్య రోజు నాడు తప్పకుండా కుదిరితే దగ్గరలో ఉండేటువంటి వారు నదీ స్నానాన్ని ఆచరించండి, మంచి ఫలితం ఉంటుంది. ఇలా అమావాస్య అంటేనే మనకు ప్రతికూలతమైనటువంటి శక్తులను దూరం చేసేటువంటి రోజు అమావాస్య కనుక నెగిటివ్ ఇంపాక్ట్ ఉండేటువంటి వారు తప్పకుండా ఈ రోజు నాడు మీరు నది స్నానము ఆచరించడం ఎంతో విశేషము. ఇక పోతే మరి 17వ తారీఖు రాబోయే శుక్రవారం అమావాస్య రోజు నాడు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందాలి. దగ్గరలో ఉండేటువంటి దేవాలయాన్ని సందర్శించండి. మరి సాయంకాలం వరకే ఉంటుంది అమావాస్య కనుక ఈ ప్రదోష కాలంలో ఈశ్వరునికి అభిషేకం చేయడము ఎంతో శుభాన్ని తెచ్చిపెడుతుంది. చెరుకు రసంతో విశేషమైనటువంటి ధన కనక వస్తు వాహనాలను తెచ్చిపెడుతుంది. ఐశ్వర్యం, ఈశ్వరేచ్ఛ. మరి అమావాస్య మనకు సాయంకాలం వరకే ఉంటుంది శుక్రవారం కనుక ప్రదోష కాలంలో చేసేటువంటి అమావాస్య నిజంగా మీకు ఒక యోగాన్ని తెచ్చిపెడుతుంది. జాతకంలో ఇబ్బందులు, ఏ పనులు ముందుకు వెళ్ళటం లేదు, కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు వస్తున్నాయి అని అనుకున్నా కూడా మరి అమావాస్య ముందు రోజు మనకు చతుర్దశి కానివ్వండి, అదేవిధంగా కొంతమేర నందికి సంబంధించినటువంటి అభిషేకం కూడా విశేషమే. 15వ తారీఖు మనకు సుమారుగా కూడా మాస శివరాత్రి అంటారు. ఈ రోజు నాడు ఎవరైనా నందికి అభిషేకం చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది. మరి ఇట్లా ఈ 17వ తారీఖు రోజు నాడు బ్రాహ్మణులకు వస్త్రదానం కానివ్వండి, సాహిత్య దానం ఇచ్చే ప్రయత్నం చేయాలి. కుదిరితే ఈ రోజు నాడు కాకికి ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయండి. మీరు భుజించేటువంటి ప్లేటు రైట్ సైడు ఒక చెంబును ఒక గ్లాసు, వాటర్ గ్లాసు, లెఫ్ట్ సైడు ఒక వాటర్ గ్లాస్ పెట్టుకోండి. ఈ అమావాస్య రోజు నాడు తప్పకుండా మీరు భుజించేటువంటి ఆహారంలో నుండి ముందుగా
కొంత పదార్థాన్ని తీసి ఒక ముద్దలాగా చేసి పక్కన పెట్టి మీరు భుజించి ఆ యొక్క ఆహారాన్ని తీసుకొని మీ ఇంటి ఈశాన్యం గోడపై కానివ్వండి లేదా వాయువ్యం గోడపై కానివ్వండి పెట్టడం ద్వారా కొంత జాతకరీత్యా ఉండేటువంటి దోషాలు కూడా తొలగిపోబోతూ ఉన్నవి. మరి చైత్ర అమావాస్య మనకింకా 11 అమావాస్యలు ఉన్నవి. మొట్టమొదటి అమావాస్య ఇది కనుక తప్పకుండా ఈ అమావాస్య రోజు నాడు శుక్రవారం కలిసి వచ్చింది కనుక అమ్మవారి వద్ద నమస్కారం చేసుకోండి. నిమ్మకాయలతో చేసినటువంటి మాలను అమ్మవారికి సమర్పించడం ద్వారా దుర్గా అమ్మవారి ముందు త్రిశూలం ఉంటుంది. ఒక 3 నిమ్మకాయలను పట్టుకొని శత్రు నివారణ సిద్ధ్యర్థం అని సంకల్పం చేసుకొని చక్కగా ఒక 21 ప్రదక్షిణలను చేసి ఆ 3 నిమ్మకాయలను కూడా అమ్మవారి త్రిశూలానికి కూర్చడం ద్వారా శత్రువులు పరాభావం చెందేటువంటి పరిస్థితి ఉంటుంది. శత్రునాశనం జరుగుతుంది. అదేవిధంగా మీకు అత్యంత అద్భుతమైనటువంటి ఫలితము వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ కలిగినటువంటి అమావాస్య కనుక ముందుగానే చెప్తున్నాను. 17వ తారీఖు రోజు శుక్రవారము అమావాస్య వచ్చింది. మరి నెక్స్ట్ డే మైత్రేయ ముహూర్తం ఉంది శనివారం రోజు. మరి శుక్రవారము దుర్గా అమ్మవారికి బెల్లం పానకము వడపప్పును నైవేద్యం కానివ్వండి లేదా కొంత బెల్లముతో చేసినటువంటి అన్నము పరమాన్నమును అందులో కొంత ఇలాచీ పొడిని వేసి అమ్మవారికి నివేదన చేయండి. ఈరోజు ఒక 108 మందికి కుదిరితే తాంబూలాన్ని సమర్పించే ప్రయత్నం చేయండి. 108 అరటిపండ్లు, అదేవిధంగా తమలపాకులు, రోజ్, గులాబీ పువ్వు, ఒక తాంబూలం అంటే లైక్ ఒక సోంపు ప్యాకెట్, ఇవన్నీ కూడా ఏదైనా క్రౌడ్గా ఉండేటువంటి దేవాలయం ముందు ఒక టేబుల్ వేసుకొని చక్కగా ఈ 108 తాంబూలాలు ఎవరైతే ఇస్తారో రాబోయే 11 నెలలు కూడా అత్యంత శుభాలు మీకు జరిగే పరిస్థితి ఉంటుంది. కనుక ఈ అమావాస్య ఎంతో పవర్ఫుల్. అందరినీ స్మరించండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.